మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. సఫీల్గూడలో లేక్ పార్కులో వినాయక నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి వినాయక నిమజ్జనాలు చేస్తామన్నారు గద్వాల విజయలక్ష్మి. ఈసారి పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని ఎక్కడికక్కడ నిమజ్జనాలు అయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇది మనం టోటలీ తీసేసి తెలుసు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు టు 18వ తారీఖు వరకు ఈ సఫీల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను. అయితే ఈరోజు సఫీల్గూడ లేక్కి రావడం జరిగింది. దాంట్లోపల 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి, నిమజ్జనం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే 3000 టు 4000 కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి. అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్గా తయారు చేసుకున్నాం. జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి, మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి, అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి, చెట్లు నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము. ఇచ్చి 5వ తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము. అయితే ఈరోజు ఇప్పుడు సఫీల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు. స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు, ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది లేక్స్, ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ, ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా ఇల్లులు ఉన్నాయి అన్నీ కూడా. అయితే ఎంటమాలజీ టీమ్కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.